నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక పరిణామం నెలకొంది. 7 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ సుబోధ్ సింగ్ ఎట్టకేలకు కరీంనగర్ పోలీసులకు చిక్కాడు. బీహార్ జైలు నుంచే దేశంలోని అతిపెద్ద దొంగతనాలకు ప్రణాళికలు రచిస్తున్న ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని పీటీ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. ఇతని నేర చరిత్ర విని పోలీసులే నివ్వెరపోతున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలర్స్ భారీ దోపిడీకి ప్రధాన సూత్రధారి అయిన సుబోధ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్లోని ఓ కారాగారం నుంచే ఈ దోపిడీకి పథకం రచించినట్లు విచారణలో తేలింది. సుబోధ్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా 7 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠా దేశవ్యాప్తంగా దాదాపు 400 కిలోలకు పైగా బంగారాన్ని చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. కారాగారంలో ఉంటూనే తన అనుచరులకు సాంకేతిక పరిజ్ఞానంతో సందేశాలు పంపి దోపిడీలకు దిశానిర్దేశం చేసేవాడు. పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కూడా అదే పద్ధతిలో జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. సుబోధ్ సింగ్ ను విచారించడం ద్వారా చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని ముఠాకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని అరెస్టుతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక పరిణామం నెలకొంది. 7 రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ సుబోధ్ సింగ్ ఎట్టకేలకు కరీంనగర్ పోలీసులకు చిక్కాడు. బీహార్ జైలు నుంచే దేశంలోని అతిపెద్ద దొంగతనాలకు ప్రణాళికలు రచిస్తున్న ఈ అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని పీటీ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. ఇతని నేర చరిత్ర విని పోలీసులే నివ్వెరపోతున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలర్స్ భారీ దోపిడీకి ప్రధాన సూత్రధారి అయిన సుబోధ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బీహార్లోని ఓ కారాగారం నుంచే ఈ దోపిడీకి పథకం రచించినట్లు విచారణలో తేలింది. సుబోధ్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా 7 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠా దేశవ్యాప్తంగా దాదాపు 400 కిలోలకు పైగా బంగారాన్ని చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. కారాగారంలో ఉంటూనే తన అనుచరులకు సాంకేతిక పరిజ్ఞానంతో సందేశాలు పంపి దోపిడీలకు దిశానిర్దేశం చేసేవాడు. పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కూడా అదే పద్ధతిలో జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. సుబోధ్ సింగ్ ను విచారించడం ద్వారా చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని ముఠాకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని అరెస్టుతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ షాప్ కు సంబంధించిన ప్రధాన నిందితుడు కూడా ఈ రోజు కరీంనగర్ పోలీసులు అతన్ని కస్టడీ తీసుకుంటున్నారు. దాంతో పాటు చూస్తే ఎందుకంటే గత నెల 3వ తారీఖు జరిగిన ఈ యొక్క ప్రధాన ఘటనకు సంబంధించి కరీంనగర్ సంబంధించి జ్యోతినగర్ లో ఉన్న పిఎంజే జ్యువెలర్ లో జరిగిన భారీ దోపిడీకి సంబంధించిన దొంగల మూటం కూడా కొద్ది రోజుల క్రితం ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా చూస్తే 1 కిలో 800 గ్రాముల బంగారం దోసుకుపోయిన ఈ యొక్క దొంగలు, అదే కాకుండా చూస్తే దీంట్లో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో సుఖ్దేవ్ సింగ్ ఎటకేలకు కరీంనగర్ పోలీసులు అతన్ని బీహార్ ఒక కేంద్ర కారాగారంలో ఉన్న దాట్లకెళ్లి బయటకు తీసుకురావడం జరిగింది. అతన్ని తీసుకున్న పీటీ వారెంట్ పైన అతన్ని విచారించిన పోలీసులు మొత్తం ఈ యొక్క దీంట్లో చూస్తే తెలంగాణ కాకుండా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఈ యొక్క సుఖ్దేవ్ సింగ్ ఇతన్ని పోలీసులు ఎటకేలకు అరెస్ట్ చేసి ఇస్తున్నారు. అతని విచారణ పూర్తి స్థాయిలో తేలడంతో పాటు సుమారు 7 రాష్ట్రాల నుంచి చూసేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ తదితర ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాల్లో చూస్తే మొత్తం 50కి పైన కేసులు ఇతని పైన నమోదైనని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా 50కి పైన దొంగలతో పాటు చూస్తే మొత్తం ఇతను ఒక 400 కిలోల వరకు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దోపిడీ దొంగలతో అతనికి ఉన్న అంచనాలతో పాటు ప్రత్యేకంగా అతనికి ఒక టీం ఉంటుంది. అతను ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ అతని దగ్గర ఉన్న వారిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతని అంచనాలతో పాటు జైలు ఖర్చు ఎవరైతే అందరినీ కూడా మొత్తం అతను శిక్షణ ఇచ్చి వాళ్ళతో పాటు పూర్తి స్థాయిలో అందరినీ మాస్ చూసి వారందరూ పెద్ద ఎత్తున కూడా ఇతన్ని చేసిన దొంగతనాలు సుమారు మొత్తం మీద 400 కిలో పైన కూడా బంగారం ఇతను దోసుకుపోయినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే ఇతను ఇంకా ఎన్నో విషయాలు కూడా నెరవేర్చిపోయే విషయాలు కూడా పోలీసులకు కళ్ళు బహిర్గమ్మే విషయాలు కూడా చెప్పడంతో పాటు పోలీసులు కూడా అవ్వకయ్యారు. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క దొంగతనం తర్వాత మొత్తం కరీంనగర్ లో కూడా కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు నాకా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతిరోజు ఎవరైతే అనుమానితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా నిఘా వేసి ఎక్కడెక్కడ కూడా పోలీసులు కూడా కట్టుదిద్దం చేస్తున్నారు. రైట్ సుధాకర్, మరి మొత్తంగా ఈ సుబోధ్ సింగ్ పై ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని కేసులు నమోదై ఉన్నాయి? సుమారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూస్తే వీళ్ళ పైన మొత్తానికి 50 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. అదే కాకుండా చూస్తే ఒక 50 కేసులలో కూడా ఇతను సుఖ్దేవ్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఇతనితో పాటు సుమారు ఇతని దగ్గర చాలా మంది కూడా జైలుకి వచ్చి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జైల్లో ఇతనికి పచ్చమైన వాళ్ళని కూడా వారిని కూడా మొత్తం వారి యొక్క డాటా తీసుకుని సాంకేతిక మొత్తం అన్ని రకాలుగా చూస్తే వారందరినీ కూడా మొత్తం దొంగలకు ఎప్పటికప్పుడు ఇతను జైల్లో ఉంటూనే ఇతను మొత్తం శిక్షణ ఇస్తూ వారికి ఎట్లా ఏ రూట్ లో పోవాలి ఎట్లా పోవాలి గైడెన్స్ మొత్తం కొన్ని రోజుల ముందు కూడా మొత్తం అతను ఉండి అక్కడికి వారికి కావాల్సిన శిక్షణ ఇస్తూ వారు మొత్తం ఎక్కడైతే నిఘా వేస్తారో ఆ నిఘాకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తానికి వీరికి అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ మొత్తం అందరినీ దొంగలుగా తయారు చేస్తూ అతని గైడెన్స్ ప్రకారమే అందరు పోవాలని చెప్పడం జరుగుతుంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దొంగలు కూడా ఈ యొక్క దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పి తెలుస్తుంది. రైట్ సుధాకర్, ఈ సుబోధ్ సింగ్ జైల్లో ఉంటూనే సాంకేతికత సహాయంతో వాళ్ళ అనుచరులకి సంకేతాలు ఇచ్చేవాడని వినిపిస్తోంది. సో దీని గురించి ఎలా చూడాలి దీన్ని అసలు? అతను జైల్లోనే ఉండి ఇప్పటి వరకు సుమారు ఒక 50 కేసులు కూడా నమోదయ్యాయి అతని పైన. మన తెలుగు రాష్ట్రాలనే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కూడా అతని పైన కూడా ఇంకా చాలా కేసులు ఉన్నాయి. కొన్ని కేసులలో అతను ఐడెంటిఫై అయ్యాడు, మరికొన్ని కేసులలో ఐడెంటిఫై కాకుండా కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయిలో అతను జైల్లో ఉండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని అతను ఉన్న సెల్ ఫోన్స్ తో పాటు అక్కడ జైల్లో ఎవరైతే ఉంటారో అతనికి ఉన్నవారు కూడా చాలా వరకు బీహార్ లో ఒక మారుమూల ప్రాంతం జైల్లో ఉన్నాడు. అదే కాకుండా చూస్తే ఆ జైలుకు సంబంధించిన వాళ్ళు కూడా ఇతనికి పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నట్టు చెప్పడం జరిగింది. దీంతో పాటు అతను ఇంకా చాలా కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు కూడా మొత్తం పోలీసులు ఇప్పుడు అతని విచారణ చేపడుతున్నారు. విచారణ ఇంకా ఎన్ని నిజాలు ఇంకా ఎంత బయటపడుతుందని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.